నేను నీకు సత్కారం చేస్తాను, నువ్వు తీసుకో అని అంటే మేము తీసుకోనంటే మరి వేస్టే కదా, నువ్వు వెళ్ళిపోమ్మా, నన్ను నా కల్చర్ని నువ్వు రెస్పెక్ట్ చేస్తే నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తా, లేదు మేము అవన్నీ నమ్మము అంటే మేము కూడా ఇవన్నీ నమ్మమమ్మా అని ఆ 20 ఏదైతే తీసుకున్నారో అవి ఎట్లాగో తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళని శుభ్రంగా పంపించేయండి. లేదు నిజంగానే పాస్టరే వచ్చాడు అనుకుందాం, పాస్టర్ని మంచిగా కూర్చోబెట్టి ఒక 4 ప్రశ్నలు వేయండి. ఏమేమి ప్రశ్నలు వేయాలో మనం చెప్తూనే ఉన్నాం కాబట్టి వాడు శుభ్రంగా చెప్పండి. ఎప్పుడైతే వాడు జవాబు చెప్పలేదనుకోండి, ఇక వాడికి ప్రచారం చేసే హక్కు లేదు. దీనికి లాలు గీలు ఏం అవసరం లేదండి. ఎప్పుడైతే మీ ప్రశ్నలకి వాడు జవాబు ఇవ్వట్లేదు అనుకోండి, ఒకటే చెప్పండి, నీవు ఇంత చిన్న ప్రశ్నకే జవాబు ఇవ్వలేనప్పుడు నా దగ్గర కాదు ఇంకా ఎవరి దగ్గర కూడా వెళ్ళి పంచాల్సిన హక్కు నీకు లేదు, ఆ పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టేయి, మళ్ళొకసారి ఇంటికి పో, ప్రచారం చేయకిగా బైబిల్ మొత్తం చదువుకొని మళ్ళీ రా అని చెప్పండి. అప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. సింపుల్. కొట్లాడాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ గా అయిపోతుందండి మ్యాటర్. కరెక్ట్ సార్. ఇక్కడ ఇప్పుడు ఈ సెషన్ పెట్టడానికి గల కారణం అండి, ఈయన ఈ ఇన్సిడెంట్ ని బైరన్ అరెస్ట్ ఇన్సిడెంట్ తో కంపేర్ చేసి ఇతని మీద కూడా కేసు పెట్టండి అన్నట్టు మాట్లాడారు. కానీ అంటే ఈయన బైరన్ అరెస్ట్ చేసిన కమెంట్లు ఈయన కూడా అంగీకరిస్తున్నట్టు, విచ్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ ఇద్దరు మగవాళ్ళకి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు ఈ భూమి మీద కాదు ఆ పని జరుగుతా, అదైనా తత్వం గురించి వీళ్ళకి అర్థం కాదు. అక్కడ ఉన్నది మోహిని అవతారం. మనం దీనికి మీరు చాలా వివరాలు చెప్పేసాం, మళ్ళీ వీళ్ళకేం చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్లు కంపేర్ చేయలేమండి. అది నా పాయింట్. నెక్స్ట్ ముందుకెళ్దాం, ఇంకేం చెప్తారో విందాం. ఇక్కడ ఈ అబ్బాయి అడుగుతుంది, ఈ పుస్తకంలో లేకపోతే ఈ మత గ్రంథం ఇలా బోధిస్తుంది, దీన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని చెప్పి అబ్జెక్షన్ చెప్పారు. హీ హ్యాస్ 100% రైట్ టు అబ్జెక్ట్. ఆఫ్ కోర్స్ ఆయన మెథడ్ అది, మనం అలా కాదు ఇలా చేయమని చెప్తున్నాం అంతే. కరెక్ట్ అండి. ప్లే చేస్తున్నానండి. మన దేవుడు మనకి ఇదే నేర్పాడు. ఏది? సరే అయినా క్షమిద్దాము, ప్రేమ చూపుదాం. మన దేవుడు మనకి ఇదే నేర్పాడు. సరే గుడ్ అండి. వాళ్ళ దేవుడు అదే నేర్పారంట, ప్రేమ చూపించడం. మరి ఆయన ప్రేమ ఏంటో మనకు తెలియదు, కానీ నన్ను నమ్మపోతే వేసేస్తానని చెప్తున్నారు పక్కన. చూద్దాం ఇంకా. లోతు కుమార్తెలతో పాపం చేశాడు అంటూ పాపం అమాయకంగా తెలిసి తెలియకుండా ఏదో రెఫరెన్స్ నోట్ చేసి దాన్ని వైరల్ చేసి మొత్తం షేర్ చేసుకుంటూ అక్కడక్కడ అడిగే ప్రశ్న ఇది. అదేంటండి? సరిగ్గానే విన్నాను నేను. సరే, లోతు కుమార్తెలతో పాపం చేశాడు అంటూ పాపం అమాయకంగా తెలిసి తెలియకుండా ఏదో రెఫరెన్స్ నోట్ చేసి దాన్ని వైరల్ చేసి మొత్తం షేర్ చేసుకుంటూ అక్కడక్కడ అడిగే ప్రశ్న ఇది. సార్, నా జాన్ వి గారికి నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఈయన దృష్టిలో తెలిసి తెలియకుండా అంటున్నారు కదా, ఆ సంఘటన జరిగిందా, జరగలేదా, లేకపోతే అది జరిగినా సరే అది పాపం కాదా ఈయన దృష్టిలో? నాకు సమాధానం చెప్పాలి వీరు. అంటే దీనికి జవాబు ఏంటంటే చెప్పండి. అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు. అదే చెప్తారండి. జవాబు ఏంటంటే అంటున్నారండి, చెప్పేస్తారండి. చెప్పండి సార్. అసలు లోతు కుమార్తెలతో పాపం ఎప్పుడు చేశాడు? ఆహా, చేయలేదా? మరి ఏం చేశారండి? లేదండి, తండ్రి కూతురు కలుసుకొని అందరు కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నారా? ఏం మాట్లాడుతున్నారో బాబు నువ్వు. లేదే చేయడం పెట్టాడేమోనండి ఏమన్నా. కాదు, ఒకసారి ఏం చెప్తున్నారు విన్నామండి. దీనికి జవాబు ఏంటంటే అసలు లోతు కుమార్తెలతో పాపం ఎప్పుడు చేశాడు? లేదండి, లోతు కుమార్తెలే తండ్రితో, ఒకవేళ మీ భాషలో చెప్పాలంటే తప్పు చేశారు. మా భాషలో చెప్తే తప్పు చెప్పాలంటే తప్పు చేయాలంటే మీ దృష్టిలో తప్పు కదా? కిరణ్ గారు, రెండింటికి తేడా ఏంటండి? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు లేక మీద చినిగేది ఆకే కదా. కాదండి, కాదు, చాలా చేస్తున్నారు బాగా అండి. గోపి గారు, ఇక్కడ యాక్చువల్ గా అతను చెప్పేది ఏంటంటే, ఈయన మా ప్రమేయం లేదు, ఆ తప్పు వాళ్ళు చేశారంటున్నాడు. కాకపోతే సరే, కాసేపు లోతు కూతుళ్ళు పాపం చేశారని అనొచ్చా మనం? సరే, లోతు చేయలేదు అనుకుందాం కాసేపు. సార్, లోతు కూతుళ్ళు చేశారు అనుకుందాం సార్ కాసేపు. కాదు, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు చేసినట్టేగా, ఆ పని పాపమే కదా? పాపమేనండి.
ఇంకో బేసిక్ ప్రశ్న వస్తుంది, అసలు ఈయన ఇంత మత్తు సరే ఆ కథ చూద్దాం, ఈయన ఏం చెప్తాడు ఎందాం ముందు కథ చూద్దాంలేండి. పాపం చేశారు ఓ అని చిన్న చెప్పాలి. ప్రశ్న అండి. ఉమ్. కథ చెప్పిన ముందు నాకు చిన్న ఈయనే ప్రశ్న. చెప్తున్నారు లోతు అది కూతురు. పాపం చెప్పండి. అది పాపం అని మీరు అంటున్నారు అంటే అసలు పాపాన్ని డెఫినేషన్ ఏం చెప్పింది బైబిల్ మీకు? పాపం అంటే ఆజ్ఞ ఏంటి? అతిక్రమించడమే పాపం అండి బైబిల్ ప్రకారం అయితే. మీరు ఎక్కడైనా తండ్రి, యెహోవా చెప్పాడా? కూతుళ్ళు, కాదండి, తండ్రి కూతుళ్ళు మామ కోడళ్ళు